ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసిన టాలీవుడ్ వెనుకబడిపోయింది. స్టార్సే కాదు, యంగ్ హీరోస్ సైతం పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినా ఒక్క హిట్ పడడం లేదు. ప్రెజెంట్ మన కథలు బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించడం లేదా? పుష్ప 2 తర్వాత ఓ 20 తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయితే ఒక్కటి సక్సెస్ కాలేదు. మరి తెలుగు ఇండస్ట్రీకి పాన్ ఇండియా హిట్ తీసుకొచ్చే సినిమా ఏది? బాహుబలి ఇన్స్పిరేషన్ తో సౌత్ సినిమాలు ఇండియా వైడ్ రిలీజ్ అయ్యాయి. పుష్ప, కార్తికేయ 2, కేజీఎఫ్, కాంతారా హిట్ కావడంతో పాన్ ఇండియా జోరు పెరిగింది. పుష్ప 2 అయితే ఏకంగా హిందీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇదే జోరుతో రిలీజ్ అయిన తెలుగు పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ దగ్గర చతికిల పడ్డాయి. ఆర్ఆర్ఆర్తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనిపించుకున్నారు. అయితే తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ ను బాలీవుడ్ ఆడియన్స్ పట్టించుకోలేదు. పెద్ద హిందీ వసూళ్లను కొల్లగొడుతుందని నిర్మాతలు ఎక్స్పెక్ట్ చేశారు. టీమ్ నార్త్ కు 3 సార్లు వెళ్లి ప్రచారం చేసిన బాలీవుడ్ ఆడియన్స్ కు కాన్సెప్ట్ నచ్చక రిజెక్ట్ చేశారు. దసరా నుంచి నాని తన ప్రతి సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నా తెలుగు ఆడియన్స్ తప్ప అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలన్న కల మాత్రం తీరడం లేదు. మరి ప్యారడైజ్ అయినా నాని డ్రీమ్ తీరుస్తుందో లేదో చూడాలి. మరి పాన్ ఇండియా హిట్ కొట్టడం అంటే చాలా కష్టం. బాహుబలి, పుష్ప, పుష్ప 2, హనుమాన్, కార్తికేయ 2, దేవర్ వంటి 7-8 సినిమాలే ఆ రేర్ ఫీట్ సాధించాయి. అన్ని లాంగ్వేజెస్ ఆడియన్స్ కు నచ్చే కథ రెడీ చేయడంపైనే పాన్ ఇండియా సక్సెస్ ఆధారపడి ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ హిందీలో ఫ్లాప్ అయినా సలార్, కల్కి అక్కడ మంచి వసూలు రాబట్టింది. అయితే రాజాసాబ్ ను మాత్రం రిజెక్ట్ చేశారు. 4-5 భాషల్లో రిలీజ్ చేస్తే శాటిలైట్, ఓటీటీ రైట్స్ ఎక్కువ వస్తాయని ప్లాన్ తో దర్శక నిర్మాతలు బడ్జెట్ పెంచేస్తున్నారు. పాన్ ఇండియాతో బయట పడొచ్చు అన్న ప్లాన్ రివర్స్ అవుతోంది. కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై వెళ్లి ప్రమోట్ చేసినా ఖర్చులు కూడా రావటం లేదు. స్టార్స్ ఎంతమంది ఉన్నా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో హిట్ అవుతుందనుకున్న గ్యారంటీ లేదు. ఇందుకు కన్నప్ప ఓ ఎగ్జాంపుల్. కన్నప్ప కోసం ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక్కో సూపర్ స్టార్ ను తీసుకున్నారు. కన్నప్పకు తెలుగులో యావరేజ్ స్టాక్ వచ్చినా డబ్బులు రాలేదు. మిగిలిన అన్ని భాషల్లో డిజాస్టర్ అయింది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్స్ నటించినా కన్నప్పకు బాక్స్ ఆఫీస్ కష్టాలు తప్పలేదు. తమన్నా నటించిన హారర్ థ్రిల్లర్ ఓదెలా 2 పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే నిరాశే మిగిలింది. జాలరీ జీవిత కథ ఆధారంగా తీసిన తండేల్ తెలుగు ఆడియన్స్ కు మాత్రమే నచ్చింది. పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా హిట్ కొట్టిన తెలుగు సినిమా ఒక్కటి కనిపించలేదు. హిందీలో ఒక్క హిట్ పడితే మార్కెట్ పెరుగుతుంది, రెమ్యూనరేషన్ పెంచేయొచ్చన్న ఆశ అందరికీ ఉన్నా హిట్టే రావడం లేదు. చిరంజీవి, సైరా, గాడ్ ఫాదర్ తో హిందీలో అడుగుపెట్టినా క్లిక్ కాలేదు. బాలకృష్ణ కంటిన్యూస్ గా 4 హిట్స్ కొట్టినా హిందీలో మాత్రం హిట్ పడ్డం లేదు. తన ఇమేజ్ ను స్ప్రెడ్ చేసుకోవాలి అనుకుంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతున్నాడు. అఖండ 2 తో మరోసారి అదృష్టం పరీక్షించుకుంటే దురదృష్టమే మిగిలింది. పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా హిట్ లేని తెలుగు సినిమాను ఏ చిత్రం భర్తీ చేస్తుందో చూడాలి. మరి ప్రభాస్, ఫౌజీ స్పిరిట్ తో, బన్నీ రాకతో, మహేష్ అయితే ఏకంగా పాన్ ఇంటర్నేషనల్ మూవీ వారణాసితో వస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి, నాని ప్యారడైజ్, నిఖిల్ స్వయంభూ కూడా పాన్ ఇండియా మూవీస్ గా అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. పెళ్లైన హీరోయిన్స్ లో కియారా అద్వానీ మాత్రం సంథింగ్ స్పెషల్. పెళ్లి, పిల్లలు తర్వాత చాలా మంది హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కొందరు గ్లామర్ ఇమేజ్ కంటిన్యూ చేసినా మరికొందరు దూరంగా ఉన్నారు. అయితే పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతే కియారా అద్వానీ హద్దులు దాటేసింది. ఎలాగో మీరే చూడండి. ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్, అలియా భట్ పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన గతంలోలా గ్లామర్ తో రెచ్చిపోలేదు. హద్దులు పెట్టుకుని నటించారు. కానీ కియారా మాత్రం ఈ బౌండర్స్ ని చేరిపేసింది. పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచే ఫార్ములాను ముందుగా దీపిక ఫాలో అయింది. గెహ్రయాన్ లో ఇంటిమెసీ సీన్స్ లో చెలరేగిపోయి వివాదాలను కొని తెచ్చుకుంది. ఆ తర్వాత నటించిన బటాన్, ఫైటర్ లో బికినీ అందాలతో రెచ్చిపోయింది దీపిక. ఇప్పుడు ఇదే ఫార్ములాను కియారా ఫాలో అవుతోంది. కియారా అద్వానీ పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అన్న తేడా లేకుండా హీట్ ఎక్కిస్తోంది. స్టన్నింగ్ ఫోటోషూట్స్ తో కుర్రకారు మతులు పోగొడుతోంది. వార్ 2 డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడి గ్లామర్ షో పాపులర్ కాలేదు. ఆ మధ్య జరిగిన ఓ ఈవెంట్ లో ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ కాస్ట్యూమ్ లో ఈ బాలీవుడ్ నాజూకు అందం మెరిసిపోయింది. పెళ్లి తర్వాత కియారా గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తోంది. గేమ్ చేంజర్ లో గ్లామర్ గా, వార్ 2లో బికినీతో కనిపించిన కియారా యష్ తో జత కడుతున్న టాక్సిక్ తో అవుట్ అండ్ అవుట్ గ్లామర్ రోల్లో కనిపించబోతోంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన తబాహీ సాంగ్ చూస్తే స్కిన్ షోతో పాటను డామినేట్ చేసింది కియారా. పాప పుట్టిన తర్వాత కియారా కొత్త సినిమాకు సైన్ చేయకపోయినా బయటకొస్తే చాలు అందరి దృష్టి తనపై పడేలా గ్లామరస్ గా ముస్తాబోతోంది. 2 నెలల క్రితం జరిగిన అవార్డు ఈవెంట్ లో బ్రౌన్ కలర్ డ్రెస్ తో కనువింది చేసింది కియారా. కియారా త్వరలో 35వ ఏట అడుగు పెట్టబోతోంది. పెళ్లి తర్వాత చేతి నిండు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న గ్లామర్ ను వదిలిపెట్టలేదు కదా. డోస్ పెంచేసింది. ఎప్పటికప్పుడు అందాలను ఆరబోసే కార్యక్రమాన్ని ఇన్స్టా వేదికగా నిర్వహిస్తోంది. పెళ్లే, యాక్టింగే, గ్లామరే అన్న కాన్సెప్ట్ ని నమ్ముకుంటూ క్రేజీ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తోంది కియారా. గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత లక్ ఉండాలి అంటారు.
రాశి ఖన్నా ఇంతవరకు గుమ్మడికాయంత టాలెంట్ చూపించకపోయినా 16 ఏళ్లుగా లక్ని వెనకేసుకొని తిరుగుతోంది. తెలుగులో ఒక్క సినిమా లేని రాశి ఖన్నా లక్కీ హీరోయిన్ ఎలా అవుతుంది అన్న డౌట్ వస్తే ఈ స్టోరీ చూడాలి. రాశి ఖన్నాకు ఎంతమంది లైఫ్ ఇద్దామని ట్రై చేసినా అందరూ చేతులెత్తేశారు. ఎప్పటికప్పుడు హిట్ వస్తుంది అనుకుంటే డిజాస్టరే ఎదురవుతోంది. 7 ఏళ్లుగా హిట్ లేకుండా గడిపేసింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ అమ్మడిని రక్షించలేకపోయింది. రాశి ఖన్నా స్టార్ కాలేకపోయినా స్టార్స్ కు మించిన క్రేజ్ ఉంది. చూడ్డానికి అందంగా ఉంటుంది, యాక్టింగ్ బాగుంటుంది, అన్నీ ఉన్నా సక్సెసే అందరి ద్రాక్షగా మారింది. అయితే బిగ్ స్క్రీన్ కంటే బుల్లితెరపై ఓటీటీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడదే ఈ అమ్మడికి హిందీ ఆఫర్స్ని తీసుకొచ్చింది. తెలుగులో ఒక్క ఛాన్స్ లేకపోయినా కెరియర్ను నెట్టుకొస్తోంది రాశి. ఫ్లాపులు ఎన్ని వెంటాడినా తెలుగులో ఏదో ఒక సినిమాతో బిజీగా ఉండే రాశి థ్యాంక్ యూ డిజాస్టర్ ఎఫెక్ట్ గట్టిగానే తగిలి ఫేడ్ అవుట్ అయిపోయింది. ఎట్టకేలకు తెలుసు కథలో సిద్ధుతో జతకట్టే ఛాన్స్ వచ్చింది అనుకుంటే అది కూడా ఫ్లాప్ కావడంతో కెరియర్ అయోమయంలో పడింది. తెలుసు కదా రిలీజ్ కి ముందు ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ తో జతకట్టే ఛాన్స్ అందుకుంది రాశి. ఇంపార్టెంట్ రోల్ కాకపోయినా సినిమా హిట్ అయితే సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకోవచ్చు అనుకుంటే డిజాస్టర్ తో మరొకసారి ఐరన్ లెగ్ అనిపించుకుంది. ఇలా ఈ అమ్మడి తెలుగు కెరియర్ అయోమయంలో పడింది. రాశి ఖన్నా హిట్ చూసి 7 ఏళ్లైంది. 2019లో వచ్చిన ప్రతిరోజు పండగ తర్వాత 5 సినిమాలు చేస్తే అన్ని నిరాశనే మిగిల్చాయి. ఇంతకాలం ఏదో ఒక ఆఫర్తో నెట్టుకొస్తే ఉస్తాద్ ఫ్లాప్ తో ఈ అమ్మడికి ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరో చూడాలి. తెలుగులో ఆఫర్స్ లేవన్న పేరే కానీ ఒక రకంగా లక్కీ హీరోయినే. తమిళ్లో 2, హిందీలో 3 ప్రాజెక్టులు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. రజనీకాంత్ హీరోగా కమల్ నిర్మిస్తున్న ధర్మంలో ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుంది రాశి. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి జగపతి బాబుకి బోర్ కొట్టిందా? 10 ఏళ్ల తర్వాత మళ్ళీ హీరోగా కనిపించడానికి కారణం ఏంటి? హీరోగా నటిస్తున్న వదల తర్వాత హీరోయిజమే చూపిస్తాడా? వాచ్ ది స్టోరీ. జగపతి బాబు అంటే ఈ జనరేషన్ హీరోగా కంటే విలన్ గానే ఎక్కువ మందికి గుర్తుండిపోయాడు. హీరోగా వరుస ఫ్లాపులు, ఒక్క ఛాన్స్ రాని సిచ్యువేషన్ లో లెజెండ్ మూవీతో విలన్ గా యూటర్న్ తీసుకున్నాడు. సినిమా హిట్ కావడంతో జగపతి బాబు విలన్ గా సెటిల్ అయిపోయాడు. జగపతి బాబు హీరో కంటే విలన్ గా నటించిన సినిమాలు సక్సెస్ రేటు ఎక్కువ. నాన్నకు ప్రేమతో, రంగస్థలం జగపతి బాబు టాప్ విలన్ అయిపోయాడు. విలన్ గానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించాడు. పెద్దిలో అప్పలసూరి క్యారెక్టర్ లో గుర్తుపట్టాలనేంతగా మేకోవర్ అయ్యారు. జగపతి బాబు పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న జగపతి బాబు దాదాపు దశాబ్దం తర్వాత వదలా మూవీతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా ట్రైలర్ ఈవెంట్ లో హీరోగా ఎందుకు కంబ్యాక్ ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాడు. కథ నచ్చడంతో, డిపెండ్ కాకుండా సోలో పర్ఫార్మెన్స్ తో తనకు పేరు రావాలన్న ఉద్దేశంతో వదలా చేశానన్నాడు జగపతి. ఆకిళ్ళ వి కృష్ణ డైరెక్షన్ లో తమరెడ్డి భరద్వాజ నిర్మించిన ఈ సినిమా 17న థియేటర్లోకి వస్తోంది. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి ఎందుకొచ్చింది, ఆ తర్వాత ఏమైంది అన్న కథను సస్పెన్స్ థ్రిల్లర్ గా మలిచాడు దర్శకుడు.